హలో ప్రాపర్టీ సీకర్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్ తెలుగు. లాస్ట్ వీక్ ఒక క్లయింట్ మమ్మల్ని కలిసినప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ తర్వాత నెక్స్ట్ ఏ ఏరియాస్లో మనం గ్రోత్ చూడగలం అనేసి అడిగారు. అసలు ముందు ఈ ఏరియాస్ ఎందుకు ఇంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాయి? గత 20 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా పెరిగింది. దీనికి తోడు ఓఆర్ఆర్, మెట్రో దీనికి ఇంజన్గా పనిచేశాయని చెప్పవచ్చు. ఇంకో రీజను ఐటీ కంపెనీస్ని ఈ 3 ఏరియాస్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం వలన మరియు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అదే విధంగా పెరగడం వలన ఈ గ్రోత్కి ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల సహజంగానే డిమాండ్ ప్లస్ గ్రోత్ రెండు పెరిగాయి. ఈ 3 ఏరియాసే కాకుండా ఈ 3 ఏరియాస్కి కనెక్ట్ అయ్యి ఉన్న నానగ్రామగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ కూడా అదే విధంగా గ్రోత్ అయ్యాయి. మరి ఈ 3 ఏరియాస్ తర్వాత నెక్స్ట్ ఏ ఏరియాస్ గ్రోత్ ఉంటాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏరియా వచ్చేసి కొల్లూరు, తెల్లాపూరు, తుక్కుగూడ. వీటికి రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెల్లాపూర్, కొల్లూరు గురించి మాట్లాడుకుందాం. ఈ 2 ఏరియాస్ ఐటీ కారిడార్కి 25 to 30 minutes డిస్టెన్స్లో ఉన్నాయి. అది కాకుండా ప్రైస్ మ్యాటర్స్ కూడా మనం ఇంకో రీజన్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన హైటెక్ సిటీలో కానీ, గచ్చిబౌలిలో కానీ, కోకాపేట్లో కానీ మన ప్రైజెస్ చూసుకుంటే ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది 10,000 నుండి 12,000కి ఇంక్రీజ్ అయింది. దీనివలన నార్మల్ మిడిల్ క్లాస్ ఐటీ ఎంప్లాయీ అక్కడ ఎఫోర్డ్ చేయలేడు. అదే కొల్లూరు, తెల్లాపూర్లో చూసుకుంటే ప్రైజెస్ అనేవి 6,000 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ పరంగా చూసుకున్నట్లయితే కొల్లూరు, తెల్లాపూర్కి దగ్గరలో 625 ఎకరాస్లో రైల్వే టర్మినల్ అనేది రాబోతుంది. ఇంకా తుక్కుగూడ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంది. అది ఎలా అంటే ఈ తుక్కుగూడ ఏరియాకి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండడం ఒక మెయిన్ రీజన్ అయితే, రానున్న రోజుల్లో గవర్నమెంట్ దాన్ని ఆ చుట్టుపక్కల లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా డెవలప్ చేయబోతుంది. అంతేకాకుండా ఈ తుక్కుగూడకి దగ్గరలో గవర్నమెంట్ ఏషియాలోనే అతిపెద్దదైన ఫ్రూట్ మార్కెట్ డెవలప్ చేస్తుంది. ఈ ఫ్రూట్ మార్కెట్ చుట్టుపక్కల కూడా కమర్షియల్గా డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ భారత్ ఫ్యూచర్ సిటీగా తుక్కుగూడ ఆ చుట్టుపక్కల 35 గ్రామాలని డెవలప్ చేయనున్నది. సో మనం ఈ వీడియోలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట్ ఎందుకు అంత డెవలప్ అయ్యావో మాట్లాడుకున్నాం. అండ్ కొల్లూరు, తెల్లాపూరు, తుక్కుగూడ నెక్స్ట్ గ్రోత్ ఏరియాస్గా మారడానికి ఉన్న రీజన్స్ కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఇనీషియల్ స్టేజెస్లో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అనేవి చూడగలరు. మీకు గనుక మన రియల్ మ్యాజిక్ తెలుగు ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరైతే ఈ 3 ఏరియాస్లో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.